మ్యాథ్స్ 2ఏలో ర్యాండమ్ వేరియబుల్ చాప్టర్లోంచి క్వశ్చన్ నెంబర్ 10గా ఇస్తాడమ్మా 2 మార్క్స్కి. ఇందులో మొత్తం 2 మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో బైనామియల్ డిస్ట్రిబ్యూషను, ఇంకోటి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద సమ్ము. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో p(x)r అంటే NCR p⁻r q⁻n-r. మీను అంటే NP నమ్మా, వేరియన్స్ అంటే NPQ, Q అనేది 1 - p అనమాట. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో అయితే p(x)r e⁻−λ ఫర్ r 0, 1, 2 అండ్ సో ఆన్ అని. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ సమ్ము, ఏ పాయిజన్ వేరియబుల్ సాటిస్ఫైస్ p(x)1 p(x)2 అనిచ్చి ఫైండ్ p(x)5 అన్నాడమ్మా. అయితే మనకి p(x)1 p(x)2 రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఫార్ములా ప్రకారం e⁻−λ r అంటే ఇక్కడ 1 ఉందమ్మా, బై r ఫ్యాక్టర్ అంటే 1 ఫ్యాక్టరియల్. అలానే రైట్ సైడ్లో r బదులు 2 ఉంది కాబట్టి e⁻−λ 2 బై 2 ఫ్యాక్టరియల్. ఇక్కడ e⁻−λ క్యాన్సిల్, ఒక లాంబ్డా క్యాన్సిల్ అవ్వగా చివరికమ్మా లాంబ్డా వాల్యూ 2 వస్తుంది. మరి మనల్ని అడిగింది p(x)5 కదా. p(x)r అంటే ఏంటి, e⁻−λ బై r ఫ్యాక్టరీలో r ఉన్న చోట 5 పెట్టడం, నెక్స్ట్ లాంబ్డా ఉన్న చోటేమో 2 రాయటం అనమాట. లాంబ్డా వాల్యూ 2 కాబట్టి. ఈ సమ్లో చూడండమ్మా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మీను వేరియన్స్ ఇచ్చి ఫిక్స్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ p(x)≥1 అని ఇచ్చాడు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ అంటే NP, వేరియన్స్ అంటే NPQ. మరి ఇది ఇది రాశారనుకోండి అమ్మా, NP క్యాన్సిల్ అయిపోయి Q వాల్యూ వచ్చింది 3/4 అని. P వాల్యూ కావాలంటే జస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ 1 కదా, 1/4 రాసేయటమే. N వాల్యూ కోసం ఈ PQని తీసుకొచ్చి NP 4లో రాస్తే N వాల్యూ వచ్చేసింది. ఫిక్స్ ది డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ విధంగా Q వాల్యూ, P వాల్యూ, N వాల్యూ గురించి రాయమన్నట్టు. ఏమడిగాడంటే p(x)≥1 అన్నాడు కదా. 1 అంతకన్నా ఎక్కువ ప్రాబిలిటీ కావాలంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1లోంచి 1 కన్నా తక్కువ ఉన్న 0కి సంబంధించిన ప్రాబిలిటీ తీసేయాలి. 1 - p(x)0. 1 ఇదేంటమ్మా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో NCR p⁻r q⁻n-r. దానిలో n అంటే ఏంటో PQ అంటే ఏంటో రాసినట్టు అనమాట. తర్వాత ఈ సమ్ చూడండి అమ్మా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీను వేరియన్స్ ఇచ్చి ఫస్ట్ 2 టర్మ్స్ అడిగితే మీన్ అంటే NP, వేరియన్స్ అంటే NPQ. ఇది రాస్తే Q వాల్యూ వచ్చింది 1/3. మరి P వాల్యూ కావాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 2 కదా, 2/3 అనమాట. ఈ P వాల్యూ తీసుకొచ్చి దీనిలో పెడితే NP 6గా రాస్తే క్రాస్ మల్టిప్లికేషన్తో n 9 వచ్చింది. మరి ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో 0కు సంబంధించింది 1కి సంబంధించింది రాయాలి. p(x)0 అంటే NCR p⁻r q⁻n-rలో ఇదిగోండమ్మా 9C0 అన్న 1, 2/3 అన్న 1, 1/3 9/0 అంటే 9 అనమాట. అలాగే p(x)1 సెకండ్ టర్మ్ అనమాట. NCR p⁻r q⁻n-rలో n అంటే ఏంటి, PQ అంటే ఏంటో రాసినట్టు అనమాట. ఈ సమ్ చూడండమ్మా, ది ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ చోజన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇన్ హ్యాండ్ రైటింగ్ అన్నాడు. ఈజ్ 0.1 అండి. దీని అర్థం ఏంటి, ర్యాండమ్గా ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతను లెఫ్ట్ హ్యాండెడ్ రైటర్ అవ్వడానికి 0.1 అన్నాడు. అలాంటిది ఒక గ్రూపు అంటే మొత్తం 10 పీపుల్ మెంబర్స్ ఉన్న గ్రూప్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ ఒక్కళ్ళు మాత్రమే ఉండడానికి ప్రాబిలిటీ అడిగాడు అనమాట. అంటే ఇక్కడ N అనేది 10 అమ్మా, P అనేది ఏంటంటే సక్సెస్, అంటే మనకు కావాల్సింది లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అవ్వడానికి ప్రాబిలిటీ 0.1 అంటే 1/10. అవ్వకపోవడానికి ఏమో 1/10, ఈ రెండింటి డిఫరెన్స్ 9 కాబట్టి 9/10. మనకు కావాల్సింది ఒకే ఒక్కళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అవ్వాలి కదా 10 మెంబర్స్లో. p(x)1 అనమాట. NCR p⁻r q⁻n-rలో r అంటే 1 పెట్టాము, PQ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుని అక్కడితో వదిలేయటం అనమాట. 10C1 అంటే 10 అలాగమ్మా. తర్వాత ఈ సమ్ చూడండి, ఆన్ యాన్ యావరేజ్ రెయిన్ ఫాల్స్ ఆన్ 12 days ఇన్ ఎవ్రీ 30 days. ఫైండ్ ది ప్రాబిలిటీ దట్
రెయిన్ విల్ ఫాల్ ఆన్ జస్ట్ 3 days ఆఫ్ ఏ గివెన్ వీక్ అన్నాడు. అంటే ఇక్కడ రెయిన్ పడటానికి ప్రాబిలిటీ సక్సెస్ పి అనుకున్నాం అనుకో, అది ఎలా జరుగుతుంది? ప్రతి 30 daysకి 12 days రెయిన్ పడుతుంది అన్నాడు కాబట్టి 12/13 అంటే 2/5. క్యూ ఏమవుద్దమ్మా? ఈ రెండు డిఫరెన్స్ 3 కదా, 3/5 అవుతుంది. ఎన్ వాల్యూ కావాలంటే ఇక్కడ ఒక గివెన్ వీక్ అన్నాడు, అంటే ఒక వారం రోజుల్లో 3 days మాత్రమే రెయిన్ పడటానికి ప్రాబిలిటీ అడిగాడంటే n=7 days, ప్రాబిలిటీ ఆఫ్ x=3 తీసుకోవాలి. ఇది ఎన్సీఆర్ p/r q/n-rలో మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ ఇలా ఇచ్చేసేయండి అమ్మా.